హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. క్యాబేజ్ కర్రీ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ఎప్పుడైనా వంట చేయాలంటే ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తాం కదా. సో ఇవన్నీ పచ్చిమిర్చి, ఉప్పు, కారం ఇవన్నీ ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ క్యాబేజ్ కర్రీ మిగిలినట్లయితే స్ప్రింగ్ రోల్స్ చేసుకుంటే బాగుంటుంది. క్యాబేజీ 500 గ్రామ్స్, పచ్చిమిర్చి 5, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ 1, తాలింపు గింజలు కొన్ని, పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకోండి. క్యాబేజీని ఇలా కట్ చేసుకోండి. క్యాబేజీని పొడవుగా కట్ చేసుకోండి. క్యాబేజీని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. క్యాబేజీలో ఉండే ఈ వైట్ పార్ట్ అంటే ఇలా గట్టిగా ఉంటుంది చూడండి, అది తీసివేయండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ బాగా వేగాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత ఉప్పు, క్యాబేజీ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. పసుపు వేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. మసాలాలు ఏమీ లేకుండా చేసుకునే క్యాబేజ్ కూర ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఎండాకాలంలో మసాలాలు ఏమీ లేకుండా చేసుకున్నట్లయితే బాగుంటుంది. మసాలాలు ఎక్కువ వేసి చేసుకున్నట్లయితే ఎండాకాలంలో నీళ్లు ఎక్కువగా దాహం అవుతాయి. ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు మసాలాలు. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. మసాలాలు ఏమీ లేకుండా చేసుకుంటున్నాం కాబట్టి కూర కూడా త్వరగా అవుతుంది. క్యాబేజీ చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు, బ్యాచిలర్స్ వీళ్ళందరూ కూడా ఈ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ క్యాబేజీ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఉడికినది లేనిది ఒకసారి చెక్ చేసుకొని చూడండి ఎంత బాగా ఉడికిందో క్యాబేజీ, ఎంత త్వరగా అయ్యిందో చూడండి క్యాబేజీ. ఇలా బాగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఈ క్యాబేజ్ కర్రీని చపాతీతో కానీ ఫుల్కాతో కానీ సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.